సోషల్ పోస్ట్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా 2024 అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈవేళ ఈ పర్టికులర్ వీడియో అనురాధ నక్షత్రం గురించి మనం చేయబోతున్నాం. అనురాధ నక్షత్రానికి 2024లో ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిట్ చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ జరుగుతుంది. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నాడు, లాభస్థానంలో కేతు ఉన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సిట్. ఇలాగే సప్తమ స్థానంలోకి గురుడు వస్తున్నాడు. వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ. అండ్ లగ్న స్థానాన్ని చూస్తున్నాడు, అంటే అదే మీ రాశి స్థానాన్ని చూస్తున్నాడు అని అర్థం. ఈ ట్రాన్సిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సిట్. దీంతో పాటుగా మీకు చతుర్థ స్థానంలో మీకు శని ఎప్పుడైతే ఉన్నాడో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఇది ఆల్మోస్ట్ మీకు నెక్స్ట్ ఇయర్ 2025 మిడ్ వరకు ఉన్నది కాబట్టి ఈ ట్రాన్సిట్స్ అన్నీ. అనురాధ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనురాధ నక్షత్రం అంటే ఇది కూడా సాటర్న్ నక్షత్రమే. ఇది శనికి సంబంధించిన నక్షత్రం. ఇది అనురాధ. చంద్రుడు పూర్తిగా నీచపడే నక్షత్రం కూడా ఇదే. సో ఇది వృశ్చిక రాశిలో ఉంటుంది. రాశి అధిపతి కుజుడు. ఇలాంటి చాలా వీడియోస్లో మీరు చూసారు. అది కాదు కంటెంట్. అసలు అనురాధ నక్షత్రం అనగానే 2-3 లవ్ స్టోరీలు ఫెయిల్ అయ్యి ఉంటారు. ఫస్ట్ విషయం ఇది. స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే అత్యాశకు పోయి లేకపోతే ఎవరినన్నా నమ్మి, ఎస్పెషల్గా నమ్మి డబ్బులు ఇచ్చి ఆ డబ్బు నష్టపోవడం కానీ, లేదా స్టాక్ మార్కెట్లో ఏదో డబ్బులు వచ్చేస్తాయని ఒక గుడ్డి నమ్మకంతో అందులో పెట్టి డబ్బులు బాడు చేసుకోవడం కానీ. కిందన కామెంట్లో మీరు ఎవరైనా ఆల్రెడీ ఇలా ఎవరైనా ఉంటే కనుక రాయండి. సో దిస్ వన్ థింగ్. అలాగే అనురాధ నక్షత్రానికి లవ్ ఫెయిల్యూర్స్తో పాటు వివాహానికి ఎలా ఉంటుందంటే, ఇది డైవర్సెస్ అవి అని నేను చెప్పను అనురాధానికి, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ డైవర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏదైనా సరే వివాహ జీవితం అనేది కొంచెం చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రేమించిన వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోరు, అనుకోని పెళ్లి జరుగుతుంది. సో అలాంటి దగ్గర ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలా. ఇప్పుడున్న ట్రాన్సిట్ పంచమంలో రాహు నడుతున్నాడు కాబట్టి 2024కి సంబంధించి ఇలా ఇంకా అనురాధ నక్షత్రానికి సంబంధించి హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనురాధ నక్షత్రం అనగానే 2-3 పాయింట్స్తో తేల్చేసుకోవచ్చు. లవ్ స్టోరీస్ ఫెయిల్ అయ్యి ఉంటాయి, విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. సెకండ్, తల్లికి ఎప్పుడు అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా అలా డెబిలిటేటెడ్ పాయింట్. అంటే తల్లికి ఎప్పుడు ఏదో రకమైన అనారోగ్య సమస్య రావడం, దాని మీద అది ఒకవేళ ఇన్ కేస్ రవి కనుక మీకు వృశ్చిక రాశిలో ఉంటే కనుక అది ఫాదర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్గా హార్ట్ సర్జరీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ. ఒకవేళ రవి ఉంటే రవి లెఫ్ట్ ఐకి సంబంధించి ఉంటాడు కాబట్టి లెఫ్ట్ ఐకి సంబంధించిన విషయాలు కానీ, ఇలాంటి ఎన్నో విషయాలు అనారోగ్యపరంగా ఎప్పుడూ అనురాధ నక్షత్రం వాళ్ళ ఇంట్లో మదర్కి కానీ, ఫాదర్కి కానీ, వాళ్ళకి కానీ, కిడ్స్ కానీ. సో ఈ రకంగా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా అనురాధ నక్షత్రానికి విదేశ ప్రయాణం, ఒకసారి వాళ్ళ నేటివ్ ప్లేస్ వదిలి దూరంగా వెళ్ళి కన్నా విదేశీయానాల్లో కనుక ఉండగలిగితే, అంటే విదేశాల్లో ఉద్యోగం చేయగలిగితే కనుక డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి ఎంతగానో అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. బట్ ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న తరుణం ఏంటంటే, ఈ స్టాక్ మార్కెట్లో కానీ అనురాధ నక్షత్రానికి ఉన్న పిచ్చి ఏంటంటే, ఒక్కసారిగానే ఎక్కువ డబ్బులు సంపాదించాలా, నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలా అనేది ఒక అనురాధ అయితే, ఇంకొక అనురాధ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, డబ్బు చేయాలా, అట్లీస్ట్ నాకు ఈ అప్పులు తీరిపోతే చాలు, నేను ఈసారైనా సరే జాగ్రత్తగా ఉంటాను అనే ఒక మైండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ ఆ డబ్బు తీరడం కానీ, అప్పు డబ్బు రావడం కానీ, అప్పు తీరడం కానీ వెరీ డిలేడ్ నక్షత్రాలు ఈ నక్షత్రం ఉంటాయి. అన్నీ ఉంటాయి. దేవుడు అన్నీ సమకూర్చుతాడు. కష్టాన్ని ఎంత ఇచ్చాడో సుఖాన్ని ఎంత ఈక్వల్గా ఇచ్చినప్పటికీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న పని చాలా లేటుగా జరిగిన నక్షత్రాల్లో అనురాధ నక్షత్రం ఒకటి. ఒక విషయం జరుగుతున్నప్పటికీ ఇమ్మీడియట్గా వాళ్ళ మదర్కి బాగోకపోవడమనో, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్కి బాగోకపోవడమనో, పిల్లలకి బాగోకపోవడమనో, ఇవన్నీ పక్కన పెడితే ఒక నుంచి వైఫ్ కానీ, హస్బెండ్ నుంచి వాళ్ళ స్ట్రెస్, లేదా పాత లవ్ స్టోరీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ నుంచి కానీ అదొక ప్రెషర్. సో ఈ అన్నిటి మధ్యలోంచి స్టాక్ మార్కెట్ లాసెస్, లేకపోతే బిజినెస్ లాసెస్, పార్ట్నర్షిప్లు పర్టికులర్గా మీరు డబ్బులు ఇచ్చి ఉన్నారు అంటే వాళ్ళు ఎగ్గొట్టేయడం కానీ, ఆ డబ్బు రాకపోవడం కానీ ఎప్పుడో వస్తుంది. వెరీ డిలేడ్గా నడుస్తుంది ప్రతిదీ. అలా ఉన్న అనురాధ మీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ఈ యొక్క రాహుకేతుల ట్రాన్సిట్ అనేది పంచమంలో 11లో నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అనుకున్నట్టు స్టాక్ మార్కెట్స్లో పర్టికులర్గా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్, అలాగే విదేశీ సంబంధించిన అంటే స్టాక్ మార్కెట్స్కి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్స్ మీద కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్కి సంబంధించినటువంటి చేస్తే కనుక, అంటే విదేశీ మారక ద్రవ్యాల మీద కానీ, క్రూడ్ ఆయిల్స్ మీద కానీ చేయగలిగితే, మీరు ఒక దాని మీద నాలెడ్జ్ పెట్టగలిగితే అనూహ్యమైన విజయాలు సాధించడానికి ఎంతగానో అవకాశం ఉన్నది. అలాగే దాంతోపాటుగా లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ 24 and 25 ఈ ఇయర్స్లో ఈ రాబోయే 24 అలాగే 25 మిడ్ వరకు కూడా ఈ ట్రాన్సిట్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీరు అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. డిలే ఎక్కడ జరుగుతుంది, మీకు శని ఆల్రెడీ చతుర్థ స్థానంలో నడుస్తున్నప్పటికీ కూడా మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా,
శతభిష నక్షత్రం మీద శని రన్ అవుతూ ఉన్నాడు, రేవతి మీద వచ్చి రాహు రన్ అవుతున్నాడు, కేతు వచ్చి చిత్త మీద రన్ అవుతున్నాడు. ప్రజెంట్ ఉన్న ఈ ట్రాన్సిట్ అనేది ఇది నెక్స్ట్ మే వరకు ఉంటుంది. గురుడు కూడా మీకు సప్తమ స్థానానికి ఎప్పుడైతే వస్తున్నాడో అక్కడ నుంచి మీ టైం బాగోవడం, కానీ మీకు మంచి లగ్న స్థానాన్ని ఎప్పుడైతే గురుడు చూస్తున్నాడో వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక 2 years అహెడ్ అంటే రాబోయే 2 సంవత్సరాల్లో కూడా అత్యంత ధనాదాయంతో గురుడు చక్కగా మిమ్మల్ని దీవిస్తాడని, పంచమంలో రాహు చక్కగా మీకు మీరు అనుకున్నటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్ లేకపోతే మీరు అనుకున్నటువంటి కోట్ల కళలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం కాబోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కేవలం యూనివర్సల్గా చెప్పే మాట. కానీ మీ యొక్క అంతర్గత చక్రంలో గ్రహాలు గోచారానికి సంబంధించి, అలాగే గోచారంలో ఉన్న గ్రహాలు మీ యొక్క అంతర్గత చక్రంలో ఏ భావాన్ని అయితే సంచరిస్తున్నాయో దాన్ని బట్టి చాలా రిజల్ట్స్ మారిపోతాయి. కాబట్టి ప్రత్యేకించి అనురాధ, రేవతి, పుష్మి, ధనిష్ట, కృతిక, భరణి, ఆరుద్ర, చిత్త వీళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే పర్సనల్గా చార్ట్ రీడింగ్స్ కావాలనుకుంటే 2024, 2025కి సంబంధించి ఏ రకంగా చేసుకుంటే మీరు లాభదాయం పడతారు. ఈ యొక్క వీక్షణ అంటే ప్రజెంట్ ఉన్న గ్రహరీత్యా చాలా అద్భుతమైన కాలం రాబోతుంది. కాబట్టి మీరు దాని ధనాదాయ అంటే ఐశ్వర్య ప్రాప్తిగా మార్చుకోవాలనుకున్నా, లేకపోతే హెల్త్ కండిషన్స్ నుంచి బయటపడాలనుకున్నా, లేకపోతే స్టాక్ మార్కెట్ నుంచి రిటర్న్స్ రావాలనుకున్నా సరే, ఏం చేయాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి ఆ వాట్సాప్ నెంబర్కి. అలాగే అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క అంశచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, దశాంశ చక్రాన్ని, మెరిటల్కి సంబంధించి సప్తమాంశ చక్రాన్ని చాలా క్లియర్గా కూలంకుషంగా చూసి చక్కగా మీకు విశ్లేషణ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. సోషల్ పోస్ట్ వీక్షించే ప్రేక్షకులు అందరికీ కూడా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ధన్యవాదాలు.